అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి. ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ చూసి నన్ను ఆదరించి అభిమానించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే రేపు రాబోయే వీడియోస్ కూడా మీరు చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటంటే మనకి నేను అపార్ట్మెంట్ కొనాలి అనుకుంటున్నాను, కానీ అది 5 ఫ్లోర్స్ ఉన్న స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ బాగుంటుందా, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ బాగుంటుందా, అంటే గేటెడ్ కమ్యూనిటీ, నాన్ గేటెడ్ కమ్యూనిటీ, ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అనే ఈ టాపిక్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు అనుకున్నది ఏంటంటే ఇల్లు అనగానే ఇండిపెండెంట్ హౌస్ అని అనుకునేవాళ్ళం. కానీ మన హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు పెరిగేటప్పటికి పెరిగిన తర్వాత ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అంటే అది కొంచెం మనకు ఎఫోర్డబిలిటీ అనేది చాలా తక్కువ అయిపోయింది అనమాట. సో అందుకని ఏమైందంటే ఎక్కడైతే మనకి కొంచెం స్థలం రేటు మనకి 80,000, 90,000, ₹1,00,000 దాకా ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ మనకి ఆబ్వియస్లీ అపార్ట్మెంట్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కడెక్కడ మనం చూడొచ్చు అంటే అన్ని ఏరియాస్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి గచ్చిబౌలి కానివ్వండి, బాచుపల్లి కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, అమీన్పూర్, బీరంగూడ, లేదు అంటే కనుక కూకట్పల్లి, ఎల్బీ నగర్, రైట్, కొంపల్లి, ఈ ఏరియాస్ మీరు ఎక్కడైనా చూడండి ఈ అపార్ట్మెంట్ కల్చర్ అనేది బాగా స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా మనకున్న డబ్బులను బట్టేసేసి, మనకున్న ఎఫోర్డబిలిటీని బట్టేసేసి ఒక 40 లక్షల రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మనకి ఈ అపార్ట్మెంట్స్ అనేది, ఫ్లాట్స్ అనేది దొరుకుతున్నాయి అన్నమాట ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో. ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో మనకి కన్స్ట్రక్షన్ ఏరియా ఎక్కువ ఉంటుంది, కామన్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది అనమాట, బిల్టప్ ఏరియానే ఎక్కువ ఉంటుంటుంది అనమాట. అంటే ఇక్కడ దీంట్లో మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్ పార్కింగ్ ఏరియా ఉందనుకోండి, అది, లేకపోతే మనము ఈ కారిడారు, వీటి వరకే ఉంటాయి అనమాట. అంతకంటే ఎక్కువ స్పేస్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం కూడా కంప్లీట్గా కన్స్ట్రక్షనే చేసేస్తారు. కానీ అదే మనం నాన్ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళామనుకోండి, ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఎక్కువ వచ్చేసి ల్యాండ్, ఓపెన్ స్పేస్ ఎక్కువ వదిలేసేస్తారు, కన్స్ట్రక్షన్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అందుకనే మనకి అక్కడ మీరు ఇంకా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకుంటే అక్కడ మనకి వాళ్ళు టెంపుల్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మనకి ఒక దేవాలయం ఉంటుంది. దానితో పాటు మనకి క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తారు. క్లబ్ హౌస్, జిమ్ ఉంటుంది, ఆ క్లబ్ హౌస్లో జిమ్ ఉంటుంది, యోగా ఉంటుంది, యోగాకి సపరేట్గా రూమ్ ఇస్తారు. దానితో పాటు మనకి అక్కడ స్క్వాష్ కోర్ట్స్ ఉంటాయి, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటాయి, రైట్. సో మీకు లేని ఫెసిలిటీస్ ఏమి ఉండవు అనమాట, అన్నీ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, కొన్ని కమ్యూనిటీస్లోనేమో కింద గ్రౌండ్లో ఉంటాయి, కొన్ని కమ్యూనిటీస్లో క్లబ్ హౌస్ పైన ఇస్తారు, లేకపోతే 2 ఉంటాయి. సో అక్కడున్న ఆ ఫ్లాట్స్లో ఎంతమంది ఉంటారో అన్న దాన్ని బట్టి చేస్తే దానికి తగ్గట్లుగానే మనకి ఈ క్లబ్ హౌస్ కానీ ఫెసిలిటీస్ అని కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లబ్ హౌస్లో కొన్ని కమ్యూనిటీస్లో అయితే, గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే మీకు మినీ థియేటర్ కూడా ఉంటుంది. మీరు హ్యాపీగా వెళ్ళిపోయి మీ సినిమా ఏదైతే మీ వీడియోస్, మీ పర్సనల్ వీడియోస్, లేకపోతే మీ మ్యారేజ్ వీడియోస్ ఉంటాయో అక్కడ అవి చేసుకోవచ్చు, ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు అక్కడ, రైట్. కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే ఆ క్లబ్ హౌస్లో వాళ్ళకి కొన్ని గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువ మంది వచ్చారనుకోండి, వాళ్ళు మన ఈ 3 BHKలోనో 4 BHKలోనో ఉండాలి అంటే వాళ్ళని అకామిడేట్ చేయలేం కదా. వాళ్ళ కోసం సపరేట్గా వాళ్ళని ఎక్కడన్నా సరే బయట హోటల్లో ఉంచాలి అన్నా సరే అది మనకి ఖర్చే ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా ఈ క్లబ్ హౌస్లోనే కొన్ని గెస్ట్లు వచ్చి అకామిడేషన్ ఉండడానికి అక్కడ వాళ్ళకి రూమ్స్ అకామిడేషన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీస్లోనే దొరుకుతాయి. దీనితో పాటు ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అనేది కూడా ఈ ట్రాకింగ్ అనేది కూడా వాళ్ళే చేస్తారు. అఫ్కోర్స్ కొద్దిగా మెయింటెనెన్స్ తీసుకుంటారు, కానీ మనకి ఇక్కడ సేఫ్టీ దొరుకుతుంది, సెక్యూరిటీ దొరుకుతుంది. దీనితో పాటు మనం అసలుకి ఇంకా గేటెడ్ కమ్యూనిటీ వదిలిపెట్టి బయటికి వెళ్ళే అంత నెసెసిటీ కూడా ఏముండదు. దీంట్లోనే మనకి చిన్న ఫార్మసీ ఉంటుంది, రైట్. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న, సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉన్న వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఏమన్నా కానీ అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. దీనితో పాటు మనకి చిన్న క్లినిక్ లాగా ఉండేసేసి దాంట్లో ఒక రెసిడెంట్ డాక్టర్ కూడా మనకి అక్కడ అవైలబిలిటీ ఉండేటట్లుగా చూస్తారు. రెసిడెంట్ డాక్టర్ మేబీ డైలీ రావచ్చు, లేదంటే వీక్లీ వన్స్ అన్నా వచ్చేసి విజిట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. దీంతో పాటు మనకి అక్కడ సూపర్ మార్కెట్ ఉంటాయి. ఇంకా మీకు దొరకనదంటూ ఏముండదు, ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్నీ దొరుకుతూనే ఉంటుంటాయి. దీనితో పాటు మీకు మీ ఆఫీస్కి మీరు దగ్గరగా ఉంటారు, మీ మాల్స్కి కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ వీటి అన్నిటికీ కూడా
దగ్గరగానే ఉండేటట్లు చూసుకొని ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి ఫామ్ చేస్తుంటారు. కోర్స్ కాకపోతే ఏంటంటే బడ్జెట్ అనేది మనకి ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనకి కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై ఉన్నాయి అంటే మనకి 8,000 9,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ నుంచి ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో స్టార్ట్ అవుతుంటాయి. అదే మీకు నాన్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే మీకు ఒక 30 to 40% రేట్ అయితే మాత్రం డిఫరెన్స్ వస్తుంది అనమాట. అంటే మీరు కూడా ఇక్కడ నాకు ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో నాకు ఒక 1200 ఎస్ఎఫ్టీ ఒక 3 BHK కావాలి అని అనుకుంటే మనకి ఒక 40 lakhs నుంచి స్టార్ట్ చేసుకొని 40, 45, 50, 60, 70, 80, 90 దాకా వెళ్ళిపోతుంటుంది. కానీ అదే ఈ 1200 ఎస్ఎఫ్టీ మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో నాకు కావాలి అని అనుకుంటే మనకి ఎంత లేదనుకున్నా కానీ కనీసం ₹1,00,00,000 పైనే ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు. పైనే ఉంటుంది, తక్కువైతే ఉండదు. కానీ దానికి తగ్గట్లుగానే ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను ఉండను, కానీ నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాను, నేను ఒక ఫ్లాట్ కొనుక్కుంటాను, నేను రెంట్కి ఇవ్వాలి అని అనుకుంటే మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీస్లోనే రెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది, రైట్? సేమ్ మనం ఇక్కడ ఎట్లయితే రేట్ ఎక్కువ పెట్టి ఇక్కడ మనం ఫ్లాట్ కొంటామో అలాగనే ఇక్కడ మనకి వచ్చే రెంట్ కూడా, అంటే దాని మీద వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రెంట్ కూడా ఏదైతే ఉందో ఇక్కడ మనకి గేటెడ్ కమ్యూనిటీలో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. నాన్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే రెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇదే 1200 ఎస్ఎఫ్టీ మనము ఏదైనా గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకుంటే 40, 45,000, 50,000 మనము కంప్లీట్గా ఫర్నిషింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ కూడా ఉంటుంది ఇక్కడ రెంట్. కానీ అదే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో 15,000, 20,000, 30,000 అంతకంటే ఎక్కువ రావడం అనేది కొంచెం తక్కువ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని మీ బడ్జెట్ ఏంటిది, మీరు ఎక్కడ మీరు ఉండడానికా, లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికా, లేకపోతే మీరు రెంట్కి ఇద్దామనుకుంటున్నారా? సో ఇలాంటివి కనుక డీటెయిల్స్ మీరు నాకు కనుక షేర్ చేయగలిగితే నేను మీకు ఏ లొకేషన్ అయితే బాగుంటుంది అని నేను మీకు సజెస్ట్ చేయగలుగుతాను. మీకు స్టాండ్ అలోన్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ అనేది వర్కౌట్ అవుతుందా అనేది నేను మీకు గైడ్ చేయగలుగుతాను. సో దీనికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఏం లేవు, నేను మీకు ఫ్రీగా సపోర్ట్ చేస్తాను. మీరు అయిపోయిన తర్వాత అన్నీ విన్న తర్వాత మీరు నా దగ్గరే తీసుకోవాలి అనేది కూడా ఏం లేదు, అది మీ ఇష్టం అనమాట. నేను అడ్వైజ్ ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి అనుకోండి అవి సజెస్ట్ చేస్తాను, నా దగ్గర లేవు అనుకోండి మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్లోనే, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి నేను మీకు సజెస్ట్ చేసి ఒక రైట్ ప్రాపర్టీ ఇప్పించడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఎవరైనా కానీ ఏమైనా సరే ఏమైనా సజెషన్స్ కానీ గైడెన్స్ కానీ ఈ రియల్ ఎస్టేట్లో కావాలి అని అనుకుంటే మీ రిక్వైర్మెంట్ ఏంటిదని చెప్పగలిగారు అంటే కనుక నేను మీకు 100% సపోర్ట్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.